ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత పెద్దగా ఉందో. అమ్మగారు, ఈ గది మీదే. నాకా? అవునమ్మా, ఇక నుంచి మీరు ఇందులోనే ఉండాలి. మీకేం అవసరం ఉన్నా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. పున్నమి, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి పున్నమి? చెప్పండమ్మా, ఏం కావాలి? నీ వల్ల మీ అమ్మ వల్ల నేను నా ఇంటికి చేరుకోగలిగాను. మా వాళ్ళని కూడా కలుసుకోగలిగాను. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను పున్నమి. ముఖ్యంగా మీ అమ్మకి శతకోటి వందనాలు. ఇన్నాళ్ళుగా నన్ను జాగ్రత్తగా కాపాడుకుందంటే నిజంగా గ్రేట్ పున్నమి. పృథ్వీ నన్ను జాబిల్లి అనుకొని చూస్తున్నాడు. ఏయ్, ఎవరెక్కడా? ఏయ్, ఆగు. నిన్నే, ఇట్రా. ఎందుకు నన్ను దొంగచాటుగా చూస్తున్నావు? ఏమీ లేదు, చిన్న పనుండి వచ్చాను. ఏంటా పని? ఇలా తలుపు సందులోంచి అమ్మాయిని చూడటమేనా నీ పని? జాబిలమ్మా, ఇందాక నానమ్మ చెప్పింది కదా మీకు మంచి స్నేహితుడు అని. అవునా? అవును, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఊహించుకుంటూనే పెరిగాడు, మిమ్మల్ని ఊహించుకుంటూనే బతికాడు. మీరు రావాలి అని మీకోసం ఈ కుటుంబంతో పాటు పూజలు చేశాడు. మీకోసం వెతకడంలో తనే ఫస్ట్ ఉన్నాడు. మీకోసమే అన్వేషిస్తూ, మీకోసమే నిరీక్షిస్తూ ఉన్నాడు. నిజమా? నా కోసం నిజంగా అంతలో తపన పడ్డావా? అవును జాబిల్లి, చిన్నప్పటి నుంచి నువ్వు వస్తావని ఎదురు చూడని రోజు లేదు, ఎక్కడున్నావో ఏం చేస్తున్నావని ఆలోచించని రోజు లేదు. పిచ్చోడా, మయూకగా నీ ప్రేమ కోసం వస్తే కాదన్నావు. ఇప్పుడు జాబిల్లిగా వస్తే మాత్రం ప్రేమగా వచ్చావు. ప్రేమ గురించి అందరూ ఒక మాట చెప్తుంటారు, మనం ప్రేమించే ప్రేమ కన్నా మనల్ని ప్రేమించే ప్రేమే గొప్పది అని. మయూకగా నేను ప్రేమిస్తే దక్కని ప్రేమ జాబిల్లిగా నన్ను ప్రేమిస్తే దక్కించుకుంటాను. మయూకగా పెళ్లి చేసుకోలేకపోయాను, జాబిల్లిలా పెళ్లి చేసుకుని తీరుతాను. ఇప్పటికైనా వచ్చావు, చాలా థ్యాంక్స్ జాబిల్లి. నా కోసం ఇంత ప్రేమగా ఎదురు చూస్తున్న మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్. అమ్మా, మనం వచ్చిన పని అయిపోయింది. ఈ ఇంటి వారసురాలు వచ్చే వరకు ఇక్కడే ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా. ఇప్పుడు వారసురాలు వచ్చింది. అయ్యగారు ఆనందంగా ఉన్నారు, అమ్మగారు కూడా ఆనందంగానే ఉన్నారమ్మా. నా వల్ల వారసురాలు ఇబ్బంది పడే రోజు రావడం కంటే ముందే మనం వెళ్ళిపోవడం మంచిది కదమ్మా. నేనొచ్చిన పని ఇంకా పూర్తి కాలేదమ్మా. అదే పున్నమి, వారసురాల్ని వాళ్ళకు అప్పగించాను. కానీ ఆ వారసురాల్ని వాళ్ళు పూర్తిగా స్వీకరించినప్పుడు కదా నా పని పూర్తవుతుంది. అంతవరకు మనం ఇక్కడే ఉందాం పున్నమి. పోనీ నేను వెళ్తాను, నువ్వుండి నీ పని పూర్తయ్యాక రామ్మా. నాకు గూడానికి వెళ్ళిపోవాలనుందమ్మా. నా పని పూర్తవ్వాలంటే
నాకు తోడుగా నువ్వు ఉండాలి. నిన్ను దత్తత తీసుకున్నారు, అధికారాలు అప్పగించారు. నువ్విప్పుడు ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోవాలంటే కుదరదు కదమ్మా. ఈ ఇంటి అసలైన వారసురాలివి నువ్వే పున్నమి. అది నిరూపించే వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇక నువ్వేం ఆలోచించకమ్మా. మనం ఇప్పుడే వెళ్ళిపోవాలనుకున్నా పెద్దమ్మ గారు అయ్యగారు అంత సులువుగా ఒప్పుకోరు. ఇక్కడ పరిస్థితులన్నీ సర్దుకున్నాక జాబిల్లి వీళ్ళని బాగా చూసుకుంటుందనే నమ్మకం వచ్చాక అప్పుడు ఖచ్చితంగా నీ అవసరం కానీ నా అవసరం కానీ ఉండదు. కాబట్టి అప్పుడు వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఎప్పటిలాగానే ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు. ఆనందంగా ఉండమ్మా. సరే అమ్మా. పద. అగ్నిదేవా, జాబిల్లి వచ్చిందన్న ఆనందం ఒకవైపు, మయూక మంచాన పడిందనే బాధ మరోవైపుంది. అమ్మా, మయూక్ ఎలా ఉంటుందో మన జాబిలికి తెలీదు. వెళ్ళొకసారి మయూకని మన జాబిలికి చూపిద్దామా? జాబిల్లి, నీకు పున్నమితో పాటు ఇంకొక చెల్లెలు కూడా ఉందమ్మా. మీ చిన్నాన్న వాళ్ళమ్మాయి మయూక ఈ మధ్య మెట్ల మీద నుంచి పడి నడుం విరిగింది. రెస్ట్ తీసుకుంటోంది. ఒకసారి వెళ్ళి చూసొద్దాం పద. దామా, చూద్దాందా? అత్తయ్య గారు, మయూక మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేదు, కనీసం జాబిలిని చూసే పరిస్థితుల్లో కూడా లేదు. అలాంటప్పుడు జాబిలికి చూపించడం అవసరమా అత్తయ్య? మయూక జాబిలిని చూడకపోతే ఏమవుతుంది వైదిక? మన జాబిల్లే మయూకని చూస్తుంది కదా. ఈ పిచ్చోడు ఒకడు బుర్రుండి మాట్లాడతాడో బుర్ర లేక మాట్లాడతాడో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో? అక్కడ గదిలో మయూక ఉండదు కదా, మొత్తం నాటకం తెలిసిపోతుందేమో. పదండి. వెళ్దాం రమ్మా, దాదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.